శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చి 2025 వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉంటుంది. అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందామండి. తులారాశి వారు చెప్పే ముందర అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా అనండి. 17వ తారీఖు శ్రీరామనవమి వస్తుంది. ఆ రోజు శ్రీరామచంద్రుని పూజించి ఆయన యొక్క ఆశీస్సులు మనందరం పొందుతాము. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు మీరు, సరేనండి. ఎందుకు వెళ్ళిపోతున్నారో, ఎందుకు ఫారిన్ కంట్రీస్ వెళ్తారో చెప్తాను. అలాగే మీ రాశి వాళ్ళకి అసలు ఏ నక్షత్రాలు మీ రాశిలో ఉంటాయి, ఏ నక్షత్రాల వాళ్ళు మీ రాశిని చూసుకోవాలి అంటే చిత్త 3-4 పాదాల వారు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మీ తులారాశిలో ఉంటాయి. తులారాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, అలాగే రాజభుజ్యం 1, అవమానం 5. సరేనండి. అసలు గ్రహాలు ఎక్కడెక్కడ స్థానాల్లో ఉన్నాయి? మనం 4 గ్రహాల గురించి తెలుసుకుంటాం. ఏమంటే గురుడు అండి. మీ గురుడు అష్టమ స్థానంలో 1 మే నుంచి ఉంటున్నాడు. 1 మే నుంచి అష్టమ స్థానంలో గురుడు ఉంటున్నాడు. అలాగే పంచమ స్థానం మందు శని ఉండడము, అలాగే శని వక్రగతిలో జూన్ నుంచి అంటే జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు వక్రగతిలో ఉంటాడు. అలాగే గురుడు కూడా అష్టమ స్థానంలో అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి 2025 వరకు కూడా ఉంటాడు. అష్టమ స్థానంలో గురుడు మంచివాడు కాదు, అయినా కూడా మంచివాడే. ఎందుకని? 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు. చెప్దాం, అక్కడ చెప్పుకుందాం. తర్వాత షష్ఠ వ్యయస్థానం నందు రాహుకేతులు ఉంటారు. షష్టం అంటే 6, వ్యయస్థానం అంటే 12. సో ఇవి కాకుండా ఈ 4 గ్రహాల ప్రభావం మీదే మన సంవత్సర ఫలితాలు మొత్తం చెప్పుకుంటాం. కాకుండా రవిబుధుల గురించి కూడా చెప్తున్నానండి. నేను యాడ్ చేశాను. ఈ రవిబుధులు కూడా ఎలా ఫలితాలు ఇస్తారో అన్ని రాశుల వరకు కూడా చెప్తున్నాను. మొత్తం 6 గ్రహాల యొక్క ప్రభావం మనం చూద్దాం. అద్భుతంగా ఉంటుంది. తులారాశి వారికి ఈ సంవత్సరము గురుడు సానుకూల మరియు ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తూ ఉంటాడు. సంవత్సరం ప్రారంభం నుండి మీకు డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండేది చేస్తూ ఉంటాడండి. అనుకున్న సమయానికి డబ్బులు రాక కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడతారు. అప్పుడు కంగారు పడకండి. అంతేకాకుండా చిన్న చిన్న ఇబ్బంది పడతారు. కానీ మీ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంది. ఎందుకంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధిస్తారు. అన్ని రంగాలను విజయం సాధిస్తారు. కార్యోత్సాహం ఉంటుంది. మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు తీరా బండి అంటారు, అయితే తీసేస్తారు, వెళ్తూనే ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళకి సలహాలు ఇస్తారు. జ్ఞాపక శక్తి ఎక్కువ, జ్ఞాన సంపద, బుద్ధి బలం మీకు తోడవడం వల్ల అన్ని రంగాలను విజయం సాధిస్తారు. కార్యోత్సాహం ఎక్కువ ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఫస్ట్ పాయింట్ అదే. తర్వాత మీ సెకండ్ భావానికి కూడా గురుదృష్టి ఉందండి. అంటే ధనస్థానానికి శని చూస్తున్నాడు. చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. కుటుంబంలోనూ ధనాన్ని లేట్ చేయడంలోనూ ఇబ్బంది కలిగిస్తాడు. కానీ గురు ప్రభావం, గురు బలం స్ట్రాంగ్గా ఉంది, ఇంతకు ముందులో కాదు. అంటే ధన సంపద పెరిగిపోతుంటుంది. అంటే మీరు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీరు వృద్ధి కలుగుతుంటుంది. వ్యాపారాలు వృద్ధి కలుగుతూ ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే లేటుగా వస్తాయి. కానీ కుటుంబంలో కూడా మీకు మంచి బ్రహ్మాండంగా ఉంటుందండి. కుటుంబ స్థానము చాలా బాగుంది, వృద్ధిగా ఉంటుంది. వృద్ధి అంటే డెవలప్మెంట్స్. గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బులు బాగుంటాయి. మీ వృత్తిరీత్యా విదేశీ పర్యటన చేస్తారు. మీ జాతకంలో ఉంది. మీ జాతకంలో చూసుకోండి. గోచారీత్యా ఇవన్నీ ఉన్నాయి. ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారండి. మీరు తరచూ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. మీ తోబుట్టువుల వలన సహాయ సహకారాలు మీరు పొందుతారు. అంతేకాకుండా మీరు కూడా వారికి సహాయ సహకారాలు చేస్తారు. 3వ భావం అద్భుత గురుడు ఉన్నాడు కదండి. గురు ప్రభావం అలా ఉంటుంది. ఏదైనా 4th భావం పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. వీరు ఇలా బాగుండడం వలన 4th భావం బాగుండడం వలన ఒక అద్భుతమైన యోగము. అంటే ఆగస్టు నుంచే మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయండి. అసలు యాక్చువల్గా మీకు తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, వాహనాలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, భూములు కొనుగోలు చేసుకుంటారు, గృహప్రవేశాలు కూడా చేస్తుంటారు. అంటే గృహాలు కొనుక్కుంటారని. అలాగే సంవత్సరం మొత్తం గురుబలం బాగుందండి, స్ట్రాంగ్గా ఉంది. సుఖపడే తత్వం మీకు బాగా సుఖపడతారు. ఎక్కడికి వెళ్ళినా సుఖపడతారు. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మీకు దొరుకుతుందండి. అంటే మీకు పిలిచి ఆదరించి ఫుడ్ పెడతారు. ఫుడ్ అంటే అన్నం కాదండి. అన్నమే కాకుండా మీకు ఏది ఇష్టమైతే అది కడుపు నిండుతుందో అది మీకు బాగా చక్కగా తింటారు.
సంవత్సరం ఏ టైంలో సరే మీకు తిని అరిగించుకుంటారని అర్థం. సరే, ఈ 4th భావం కూడా బాగుండడం వలన సంగీతంలో బాగా డెవలప్ అవుతారు. 4th భావం సంగీతం కూడా చూస్తాము. 4th భావం బంగారు ఆభరణాలు కూడా బాగా ఉంటాయి మీ ఇంట్లో. కొనుక్కుంటారు, సంవత్సరం మొత్తం కొనుక్కుంటారు. ముఖ్యంగా బట్టలు ఎక్కువగా మీకు కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కుంటారండి. మీకు అద్భుతంగా ఉంది. పంచమ స్థానంలో శని రెట్రోగ్రేషన్ కూడా ఉన్నాడు. జూన్ నుంచి నవంబర్ వరకు కూడా వక్రగతిలో ఉంటాడు. అసలు యాక్చువల్గా శని మీకు మంచివాడు ఉండవు. కాకపోతే అంటే 4th హౌస్లోను 5th హౌస్లోనూ ఎక్కువ ఫలితాలు ఇవ్వడు, మంచి ఫలితాలు ఇవ్వడు. అది అష్టమంలో మిగతా చోట్ల ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. సరే, పంచమ స్థానంలో ఉన్నాడు కదా, ఏ ఫలితాలు ఇవ్వాలి అంటే పూర్తిగా సంతాన యోగాన్ని కలగేట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ కాదండి, సారీ, మనకి స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకి అంత అద్భుతంగా రాణించారు. వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. అంటే సక్సెస్ రేట్ తక్కువ. స్పెక్యులేషను, లాటరీసు, స్టాక్ అండ్ షేర్స్ అంటారు సరే, వాటిలో ఇబ్బంది పడుతుంటారు. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా ఆదరణ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీకు ఆదరణ తక్కువ ఉంటుంది. కానీ కొన్ని అంటే ఏప్రిల్ నెల అంటే జూన్ నుంచి కూడా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకాలు ఇచ్చే రివార్డులు, అవార్డులు, ధనయోగం కూడా ఉందండి. ఖచ్చితంగా ఉంది. ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం కూడా చూస్తాం కాబట్టి వాళ్ళకి అవకాశాలు అనేవి మీకు రావడం తక్కువ. మీరే వాటికి అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళాలి. కానీ ఆ అవకాశాలు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటుంటే మంచిది. సరేనండి. 6వ భావంలో అదే జనరల్గా గురుడు షష్టమ స్థితిని ఇందాక మనం చెప్పుకున్నాం. షష్టమ స్థితి రాహువు ఏమిస్తాడు? షష్టమాధిపతి గురుడు ఎక్కడున్నాడు? ముఖ్యంగా 6వ ఇంట్లో రాహు ఉండము, 6వ భావాధిపతి అష్టమ స్థానంలో ఉండడం కరెక్టే. అంటే 6వ భావాధిపతి అష్టమంలో ఉన్నాడు ఏంటంటే అనారోగ్య సమస్యలు, అప్పులు అక్కడ చెప్పుకుందాం. 6వ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి అక్కడ అంటే 8వ భావం వచ్చి చెప్పుకుందామండి. యాక్చువల్గా రాహు 6వ భావంలో ఉండడం వలన ధనయత్నము బాగుంటుంది, కార్యలాభము, సుఖ సంతోషాలు బాగా ఇస్తాడు, విశేషమైన ధైర్యాన్ని ఇస్తాడు. మీకు అనేక రకాలుగా ఆదాయ వనరులను పెంచేస్తూ ఉంటాడు. నూతన వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటారు మీరు. అలాగే వివాహ శుభకార్యాల ఆటంకాలు లేకుండా మీరు కాపాడుతూ ఉంటాడు. మీకు బాగుంటుంది. అలాగే రాహు షష్టమ స్థాన స్థితి వలన మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. విదేశీ పర్యటన ఉంటుంది. విశ్వభావ రాశిలో, మీనరాశిలో, జలతత్వ రాశిలో ఉన్నాడు. 6వ భావంలో ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. ఖచ్చితంగా ఉంటుంది. 6వ భావంలో రాహు ఉండడం వలన స్టాంపింగ్ అవ్వడము, విదేశాలు వెళ్ళడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ వెళ్తున్న వాళ్ళకి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కూడా విజయ అవకాశాలు, వాళ్ళ జాతకాలు రీచ్ ఉండడము ఇవన్నీ జరుగుతాయి. కానీ సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడం వలన చిన్న ప్రాబ్లం ఉందండి. అంటే దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోవడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, మంచి మంచి సంబంధాలు లేకపోవడము, అదే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, అనురాగం తక్కువ అవడము, చికాకులు, గొడవలుగా కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉండడం జరుగుతుంది. కానీ అష్టమ స్థానంలో గురుడు అంటే 3వ ఇంటి వాడు, 6వ ఇంటి వాడు అవడం వలన అష్టమ స్థాన గురుడు మీకు మంచి ప్రయత్నం, మీకు మంచి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు. తండ్రికి సంబంధించినటువంటి ఆయుర్దాయం పెంచుతాడు. అష్టమ స్థానంలో గురుడు ముఖ్యంగా ఏం చేస్తాడంటే ఆయన అప్పులు బాధలు, అడ్డంకులు అవన్నీ తొలగిస్తాడండి. గురుబలం ఉండడం వల్ల శత్రునాశనం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు అనేవి దగ్గర చేరవు. సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. ఎందుకంటే అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి 4th అనుకుంటండి, అక్కడ వరకు గురు వక్రస్థితిలో ఉంటాడు. మంచి సుఫలితాలు ఇవ్వాలి. సుఫలితాలు ఇవ్వడానికి ఏంటంటే శత్రుభయం లేకుండా ఉండడము, అదృష్టం బాగుండడము, రాజకీయ రంగంలో కనుక మీరు కంటెస్ట్ చేస్తే విజయ అవకాశాలు ఉండడము, అలాగే పదవులు దక్కించుకోవడము, కొన్ని అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. అష్టమ స్థాన గురుడు మంచి యోగాన్ని ఇస్తాడు. తలబంతలముగా ధనయోగాన్ని, లాటరీస్ కొడతారేమో చూడండి, ధనయోగాన్ని ఇస్తాడు. లాటరీస్ ఆడమని కాదు, అర్థాలు చెప్తున్నాను. గురుబలం అంత బాగుందనమాట. అక్టోబర్ నుంచి విపరీతం రాజయోగం. ఇంకా చెప్పాలంటే 9th హౌస్ లార్డ్ ఇక్కడ చెప్పాలండి. భాగ్య రాజ్య లాభస్థానాల గురించి మీకు విశేషంగా చెప్పాలి నేను. తులారాశి వాళ్ళకి భాగ్యస్థానము ఈ సంవత్సరం చాలా బాగుంది. ఏంటంటే 9th హౌస్ లార్డు రవితో కలిసి 12వ భావంలో ఉన్నాడు. అర్థం ఏంటంటే 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నా, 12th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్నా, మీ జాతకంలో ఉన్నా సరే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అని శాస్త్రం. అంతేకాదండి, ఈ సంవత్సరం భాగ్యాధిపతి బుధుడు కూడా వ్యయ స్థానం ఉండడం వలన, కేతువుతో కలిసి ఉండడం వలన కేతువు ఇచ్చే ఫలితాలు కూడా రవి బుధులే ఇచ్చి తీరుతారు మీకు. అంటే రవి బుధులు ఇచ్చే ఫలితాలు కేతువు ఇస్తాడు. సో ఉన్నత విద్యరీత్యా విదేశాలు వెళ్ళడము, వ్యాపారాభివృద్ధి కలగడము, అలాగే మీకు ఎంబీబీఎస్ అంటే డాక్టర్స్ వృత్తిలో అంటే ఉన్నత విద్య కోసం డాక్టర్స్ కోర్సుకి చేసేవాళ్ళు,
అయితే ఇంజనీరింగ్ ఎంఎస్ కోసం వెళ్తారు కదా వాళ్ళకి, లాయర్స్ అని. అలాగే మీ ఎడ్యుకేషన్ రీత్యా ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్తారు, డౌట్ లేదు. మీ షూటింగ్ రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా, అయితే మీ ఏదైనా అవకాశం ఉంటే విదేశాలకి వెళ్ళడానికి, సినిమా షూటింగ్ అంటారు వాళ్ళు వెళ్తారు. టెలివిజన్ రంగంలో కూడా అవకాశాలు ఉన్నాయి. ఇలాగా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఒక అవకాశం ఉందండి. ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. గంగా నది స్నానాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు రవి బుధుల వల్లనే కలుగుతాయి మీకు. అలాగే షిరిడి సాయిబాబా దర్శనాలు చేయడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం. మీకు ధనం బాగా ఖర్చు అవడానికి, గుడులు గోపురాలు వెళ్ళడానికి, చెరువులు బావులు తటాకాలు కూడా తవ్వించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చెరువులు బావులు తటాకాలు తవ్వించిన వాళ్ళకి వాళ్ళ వంశ వృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా మీ వంశం మొత్తం కూడా మీరు, మీ తరాల వాళ్ళు కూడా, తర్వాత తరాల వాళ్ళు, ముంతరాల వాళ్ళు కూడా మంచి లోకాలకి వెళ్తారని శనీశ్వరుడు తెలుసుకున్నాము. అంటే జనరల్గా ఈ లోకాలకు వెళ్తారని తెలిసింది. అలాగే మన యమధర్మరాజు దర్శనం లేకుండా ఉండడానికి యమధర్మరాజే ఇవన్నీ చెప్పారు. ఒక మ్యాగజైన్లో కూడా చూశాను నేను. ఈ చెరువులు తటాకాలు ఎవరైతే తవ్విస్తారో వాళ్ళు యమధర్మరాజు దర్శనం చేసుకోరు, వాళ్ళు మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం. నేను చూపిస్తాను కావాలంటే, మ్యాగజైన్లో కూడా ఉంది. సరే, అది పక్కకు పెడితే వ్యాపార అభివృద్ధి బాగుంటుందండి. వ్యాపారంలో విస్తరణ చేసుకుంటారు, ధనాన్ని సంపాదిస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. భూముల వల్ల తగాదాలు రావు. అంతేకాకుండానే మీకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వ్యాపార అభివృద్ధి కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఈ కోల్, సిమెంట్, తర్వాత ఫార్మాస్యూటికల్ రంగాలు, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే కంప్యూటర్స్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి, హార్డ్వేర్ మెటీరియల్స్ ఉన్న వాళ్ళకి, ఈ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి మంచి యోగం కలుగుతుందండి. ఉద్యోగ రీత్యా మీరు ప్రయాణాలు చేస్తారు, ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేస్తారు, బదిలీలు ఉంటాయండి మీకు. స్త్రీలు కూడా మీ స్త్రీలకు ఆడవాళ్ళకి చెప్తుంది మీకేనండి, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండి విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా మీ ఉద్యోగాల విషయాల్లో ఖచ్చితంగా భద్రత ఉంటుంది, మీరు విజయాలు సాధిస్తారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, కోరుకున్నట్టుగా బదిలీలు అవుతారు. అందులో కొంతమందికి మాత్రమే బదిలీలు ఉంటాయండి, అందరికీ కాదు, వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటాయి. మీరు కొన్ని సందర్భాల్లో కష్టపడితే తప్ప విజయం సాధించలేరు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి, సక్సెస్ అవుతారు. లాభస్థానంలో రవి బుధులు మంచివాడు కాదు, బుధుడు మంచివాడే, కానీ మీకు రవి ఇక్కడ ఏమవుతాడంటే, మీకు రవి లాభాధిపతి అయ్యాడు అంటే 11వ ఇంటి వాడు మీకు బాధకుడు అవుతాడు. కానీ అక్కడ రవితో కలిసి బుధుడు ఉన్నాడు అక్కడ, అంటే సింహరాశిలో అని అర్థం. ఇప్పుడు రవి బాధకుడు అవుతున్నాడు. శనికుడి దృష్టి కూడా రవికి ఉంది. బాధకుడు ఎలా అవుతాడు? తండ్రికి కొడుకుకి మధ్య బంధుత్వం వల్ల బాధ కలుగుతుంది. వాళ్ళకి ఏంటంటే మనస్పర్ధలు రావడము, చికాకులు రావడము, ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడము, రవి శనుల కాంబినేషన్ వల్ల బాధకుడు రవి అవుతాడు. శని దృష్టి ఉంది కాబట్టి భాగ్యస్థానానికి ఇబ్బంది కలుగుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే రవి బుధులు కూడా కలిసి ఉన్నారు. అంటే 9th హౌస్ లార్డ్ 11th హౌస్ లార్డ్ కలిసి లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాల్లోనూ, మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ ధన సంపాదన బాగా ఉంటుంది. కానీ అనుకున్నంతగా రాలేకపోవచ్చు ధనం. మీకన్నా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది మీకు, అందులో డౌట్ లేదు. శని దృష్టి అలా ఆగస్టు సెప్టెంబర్ నెల మాత్రమే రవి బుధులు మీ ప్రాబ్లమ్స్ అంటే తండ్రికి కొడుకులకి, ఆ తర్వాత నుంచి బాగుంటుందండి మీకు. శని మీకు లాభస్థానం చూడడం వల్ల అనుకున్నంత ప్రాఫిట్స్ రాలేకపోవచ్చు కొన్ని నెలల పాటు. ఏదేమైనా 12వ భావంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన కేతు ఉన్నాడండి. వ్యయస్థానంలో కేతు ఉండడం వలన, అలాగే గురు దృష్టి కూడా ఉండడం వలన 12వ భావానికి, అంటే ఆల్మోస్ట్ 12వ భావానికి మీకు సర్వత్రా విజయం కలగడానికి అవకాశం ఉందండి. 12వ భావం ఉన్న కేతువుకి గురుదృష్టి ఉండడం వల్ల జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో విదేశీ పర్యటన మీరు చేసి తీరుతారు. మీ జాతకాలు ఇచ్చి చూసుకోండి. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీకు విదేశీ పర్యటన ఉంటుంది. ఎందుకని? రవి బుధులు మీకు 12వ భావం ఉండడమే కారణము. బుధుడు ఎగ్జాల్టేషన్లో వచ్చే స్థితిలో ఉండడము, పరమోచ్చలో ఉండడము, కేతువుతో కలిసి ఉండడం వల్ల రవి బుధులు ఇచ్చే ఫలితాలు కేతువు కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. అని ఏంటి? దైవ దర్శనాలు ఏడు చేస్తూ ఉంటాడు, దూర ప్రాంతాలు ఏడు చేస్తుంటాడు, అలాగే సన్మానాలు మీకు బాగా ఏడు చేస్తుంటాడు. మీకు తటాకాలు, బావులు, చెరువులు తవ్వించేట్టు చేసి, గురు ప్రభావం ఉంది కదండి 12వ భావానికి, అద్భుత జ్ఞాన బ్రహ్మాండం పెంచుకుంటారు. గాయత్రి మంత్రం వలన అద్భుతమైన ఫలితాలు పొందేట్టు చేస్తుంటాడు. ఇవన్నీ బాగున్నాయండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో, ఈ నెలలో కూడా, క్రోధినామ సంవత్సరంలో కూడా శ్రీరామనవమి కూడా వస్తుందండి. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడము, గాయత్రి మంత్ర ఉపాసన, అలాగే లలిత సహస్రనామ పారాయణము, దేవి ఉపాసన చేయడం వల్ల మరింత బలం కలుగుతుందండి.
అలాగే ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని కొలిచిన వాళ్ళకి, శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి, అలాగే గాయత్రి మంత్ర జపం ఆడవాళ్ళు కూడా చేయించండి. కొన్నాళ్ళు 40 రోజుల పాటు చేసిన వాళ్ళకి శని వలన వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ పోవడమే కాకుండా సర్వత్రా విజయము కార్యసిద్ధి కలగడానికి మీ తులారాశి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.